ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి 3 ఇళ్ళు, 3 houses, మగవాళ్ళకి 2. ఒకటి పుట్టినిల్లు, రెండోది అత్తవారిల్లు, మూడోది భగవంతుడి ఇల్లు. మీ జీవితాన్ని 75 సంవత్సరాలుగా మనం డిసైడ్ చేసుకుంటే 25 3 భాగం చేయాలి. ఏమరిచేద్దాం, 325. ఓకే, బిఫోర్ 25 అమ్మవారింట్లో పుట్టారు, పెద్దోళ్ళు అయ్యారు, అమ్మగారు చదువుకున్నారు. ఇప్పుడు మీకు ఒక మెచ్యూరిటీ అయింది కాబట్టి మీకు మ్యారేజ్ చేయాలనుకొని పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత అత్తవారికి పోమంటే నేను పోను, మా అమ్మ నాకు గోరు ముద్దలు పెడుతుంది, తల దూవుతుంది, నేను ఇక్కడే ఉంటానంటే అత్తవాళ్ళు ఏమంటారు, పాపం పిల్లలు మెచ్యూరిటీ అవ్వలేదు, ఇక్కడ ఇల్లుగా పుట్టింట్లో ఉంటాను అనుకుంటుందా లేరా? రెండోది, మ్యారేజ్ అయ్యింది, అత్తవారింటికి వెళ్ళావు, 2 పిల్లలు కన్నారు, ఏదో ఉద్యోగం చేసావు, ఏదో ఇల్లు కట్టుకొని అన్నీ ఉండే, ఇక్కడే మా పిల్లడు భలే ఉన్నాడమ్మా, మా కొడుకు భలే ఉన్నాడమ్మా, మా ఇల్లు బాగుందమ్మా అని ఇక్కడే తిరుగుతున్నారు అనుకోండి, భగవంతుడు ఏమనుకుంటాడు, అరే నా పిల్లకి ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదు, ఇక్కడే తిరుగుతుంది ఇంట్లోనే అనుకుంటాడు. అందుకని నా తల్లులారా, మనం మన జీవితాన్ని 3 భాగాలుగా విమర్శించుకొని అత్తవారింట్లో పుట్టామంటే అమ్మ నాన్న వదలొద్దు, అక్కడి నుంచి షిఫ్టింగ్ అత్తవారింటికి. అత్తవారింట్లో 25 జీవించి పిల్లలకి యజమానికి చక్క చేసుకున్నాం అనుకోండి, అక్కడే ఉండొద్దు, అక్కడి నుంచి భగవంతుడిలో షిఫ్ట్ అవడమే ఈ సత్సంగం. ఇక్కడికి వచ్చింది అందరూ, ఇది ఆటో ఫైల్. అందుకని విల్లులు పెట్టద్దు అంటలా, ఇక్కడ ఉంటూనే ఆయన ఎత్తకండి. అది ఇప్పుడు మీరు మీ పుట్టింట్లో ఉండి మాకు హస్బెండ్ ఇలా కావాలి, ఇలా ఉండాలి అని మీరు ఎట్లా ఊహించుకున్నారో, అప్పుడు అత్తారింట్లో ఉండి భగవంతుడు ఎలా ఉండాలి అలా ఊహించుకోండి అంటున్నా. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిందే, ఒక బ్రిడ్జి కట్టినప్పుడు దానికి 50 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది బ్రిడ్జికి. ఆ 50 సంవత్సరాలు అయిపోయినామంటే 10 సంవత్సరాలకు ముందే ఆ బ్రిడ్జి మీద బాగా తిరుగుతూ ఉండగానే ఇంకా పక్క బ్రిడ్జి కడతారు. ఎందుకు, పడిపోయినప్పుడు బ్రిడ్జి కట్టాలంటే కష్టం కదా. కాబట్టి బ్రిడ్జి పడక ముందే ఇంకో బ్రిడ్జి కడతారు సేఫ్టీకి. అట్లాగే ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే భగవంతుని ఎదగాలి. నీకు జబ్బులు వచ్చి ముసలితనం వచ్చినట్టు భగవంతుడు ఎదిగితే ఆ సమయంలో భగవంతుడు దొరకడు, నెమ్మది దొరకదు. దేహ దుఃఖంతో దుఃఖాన్ని పులుగుతో ఏదైతే దుఃఖంతో ఎండైందంటే మళ్ళీ దేహం దుఃఖంతోనే మొదలవుతుంది. ఆనందంగా జీవితాన్ని కానీ వదిలితే మళ్ళీ ఆనందం వల్ల ఉంటాడు రావణ మనసులాగా. కాబట్టి దేహం అన్ని ఉండగానే మనం అంతరాత్మం తెలుసుకోవడమే ఈ ధ్యాన మార్గం. అర్థమైందా?